ప్రభునందు ప్రియ సోదరులారా, ఈవేళ మన స్త్రీల సమావేశం కొరకు ప్రభువు నాకు ఇచ్చిన తలంపు ప్రకారం క్రొత్త నిబంధన గ్రంథంలో నుండి ఒక సోదరుని గురించి మాట్లాడాలని ప్రేరేపించబడ్డాను. ఆ స్త్రీని గురించి మనం లూకాసు వార్త 8వ అధ్యాయంలో చదువుతాము. మొదటి 3 వచనాలు చదువుకుందాం. లూకాసు వార్త 8వ అధ్యాయము మొదటి 3 వచనాలు. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజ భార్యగు యోహన్నయు సూజన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. చాలు, ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. కరుణావాత్సల్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేవ, మేము మిమ్మను స్తుతించుటకు మీరే కారణభూతులు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో పాప శాపగ్రస్తులమైన మమ్మల్ని వెదికి రక్షించడానికి మీ ప్రియ కుమారుని లోకానికి పంపిన దేవా, మీకు వందనాలు. ఆయన ద్వారా, ఆయన రక్తధారల ద్వారా మా పాపం నుండి మమ్మల్ని కడిగి పవిత్రపరిచి కొనుక్కొని విలువైన సొత్తుగా మీ యొక్క ప్రజలుగా మమ్మల్ని మార్చినందుకు వందనాలు. నీ యొక్క ప్రియ కుమారుని మరి రక్షణ ద్వారా మాకు ఆనందము, సంతోషం కలిగించినందుకు మీకు వందనాలు. మీ రక్షణలో ఎదుగు నిమిత్తం మీ వాక్య పోషణ యొద్దకు తిరిగి మమ్మల్ని నడిపించారు, మీకు వందనాలు. స్త్రీలము, అబలము, బలహీన ఘటములము మాకు బలాభివృద్ధి కలుగునట్లుగా మీ యొక్క వాక్యముతో మమ్మల్ని దర్శించండి. మీ ఆత్మ సహాయమును అనుగ్రహించండి. మీ వాక్యమును ధ్యానించుచుండగా మాలో మంట పుట్టినట్లుగా చేయండి. ఆత్మచేత ప్రేరేపితులు మౌటకు సహాయం దయచేయండి. త్వరలో పెళ్లి కుమారుడుగా రాబోతున్న యేసు ప్రభు యొక్క రాకడ కొరకే చక్కని పెళ్లి కుమార్తె వలె అలంకరించబడి సిద్ధముగా ఉండడానికి మీరే నేడు మాతో మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకొని మాకు క్షేమాభివృద్ధి అనుగ్రహించమని యేసు ప్రభు దివ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సోదరులారా, ఈవేళ మగ్దలేను గ్రామపు మరియను గురించి చదువుకున్నాము. ఇందులో ఉన్న సంగతులు ధ్యానంలోకి మనం వెళ్దాం. యేసు ప్రభు ప్రతి పట్టణము, ప్రతి గ్రామాన్ని ఆయన సందర్శించినట్లుగా 8వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసాం. అలాగూ ఆయన దర్శిస్తూ మగదాను ప్రాంతములకు ఆయన వచ్చినప్పుడు అక్కడ మరియా అనే ఒక స్త్రీ ఆయన వాక్యం విని ఆయన ద్వారా మరి మేలు పొందినట్లుగా మనం చూస్తున్నాం. బైబిల్లో చాలామంది మరియలు ఉన్నారు. మరి గుర్తింపు కోసం ఈ మరియ పేరు మగ్దలేను మరియా అని వ్రాయబడింది. ఎందుకంటే ఆమె మగ్దల గ్రామంలో కాపురం ఉండే ఆమెగా మనం చూస్తున్నాం. ఈ మరియా పేరుకు అర్థము మనందరికీ చాలామందికి తెలుసు. తిరుగుబాటు లేక చేదు అనే అర్థం. ఆమె పేరు ప్రకారం ఆమె పాత జీవితం తిరుగుబాటుతోనూ చేదుతోనూ ఉండింది. చేదు అనేది పాపానికి గుర్తుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క చేదు అనే తిరుగుబాటును ఆమె తన జీవితంలో కలిగి ఉన్నట్లుగా చూస్తున్నాం. తిరుగుబాటు ఎలాగూ చూపించేదో వివరాలు మనకు లేవు, కానీ తల్లిదండ్రులకు అవిధేయురాలుగా ఉన్నిందేమో, మాటకు మాట, నోటికి నోరిస్తూ మరి అవిధేయతగా జీవించిందేమో. తన జీవితాన్ని అలాగే కంటిన్యూ చేసినప్పుడు మరి ఆమె జీవితం ఎంత రెచెడ్గా మారిపోయిందో వాక్యంలో మనం చూస్తున్నాం. సరే, ఈ యొక్క తిరుగుబాటును గురించి కొన్ని వచనాలు బైబిల్లో రాయబడ్డాయి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ముఖ్యంగా 15వ వచనంలో తిరుగుబాటు అంటే ఏంటి, దాని ద్వారా వచ్చే నష్టాలు ఏంటి మనం చూసుకుందాం. తిరుగుబాటు అనేది మన జీవితంలో ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఈనాడు భార్యలము అయిన మనం మన భర్తలకు ఎన్నిసార్లు తిరుగుబాటు
చూపించాము. వాళ్ళు అన్న మాటల్ని తిరిగి వారికే కొడుతూ మన తిరుగుబాటు మాటల ద్వారా, తిరుగుబాటు క్రియల ద్వారా మనమంతా అవిధేయులం అయిపోయాము. ఆ చేదైన ఆ యొక్క పాపం మనలో ఉంటూ వచ్చినట్లుగా మనం గమనిస్తున్నాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం ఇలాగుంది, నేను చదువుతాను. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని రాయబడింది. ఇక్కడ తిరుగుబాటు అనే ఈ పాపము, మూర్ఖత అనే ఈ పాపము ఒక చేదైన వేరుతో దేవుడు పోలుస్తూ ఉన్నాడు. చేదైన వేరు అంటే చేదైన ఫలాలే తీసుకుని వస్తుంది ఆ చెట్టు. ఆ చేదు ఇక్కడ తిరుగుబాటుగా చూపిస్తున్నాడు దేవుడు. ఈ తిరుగుబాటు ఎవరిలో ఉండినా కూడా అది మనుషుల్ని కలవరపరుస్తుందంట. మరియకు కలవరం, తన కలవరంతో ఇంట్లో ఎంత ప్రాబ్లమ్స్ సృష్టించిందో మీరు చూడండి. మన కలవరం ద్వారా అనేకులకు మనం కూడా ప్రాబ్లమాటిక్గా ఇంట్లోనే ఉన్నామేమో. భర్తకు, అత్తగారికి, పిల్లలకు కూడా ప్రాబ్లమాటిక్ మదర్గా మనం ఉన్నామేమో, భార్యలుగా ఉన్నామేమో. అంత మాత్రమే కాదు, అనేకులు అపవిత్రులు అయిపోతారంట. మనలో తిరుగుబాటు ఉంటే మనకే కలవరము. ఇంటికి దీపం ఇల్లాలని చెప్పబడుతుంది. ఆ ఇల్లాలే కలవరంతో ఉంటే ఆమె చేసే పనులన్నీ అట్లాగే ఉంటాయి. ఆమె మాట్లాడే మాటలన్నీ అలాగే ఉంటాయి. ఆమె ప్రవర్తన అంతా కూడా కలవరంతో కూడి ఉంటుంది. ఆమె ఇంపాక్ట్ భర్త మీద, పిల్లల మీద, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద అంతా కూడా పడుతుంది అనమాట. కనుక ఈమె కలవరపరచబడటం వల్ల అనేకులు అపవిత్రులు, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అపవిత్రత వ్యాపించేదిగా ఉంది. ఈ అపవిత్రత ఆమెకు ఏ రూపంలో కనిపించిందంటే 1కి 7 దయ్యాలు ఆమె పట్టినట్టు మనం చూస్తున్నాం. పాపం ద్వారా మనం అపవిత్రులమైనప్పుడు సాతాను వాడి దూతలు మనల్ని ఎంతగానైనా వాడుకుంటాయి. ఒకసారి పట్టిన దయ్యం వదిలిపోవాలంటే కొంతకాలం, కొన్ని ఏండ్లుగా అవి పీడిస్తాయి. మరి ఈమె జీవితంలో తిరుగుబాటు అనే పాపము ద్వారా ఈమె కలవరపడుతూ, ఇంటివారిని కలవరపరుస్తూ, ఇంటివారందరినీ అపవిత్రులుగా చేసిన అనుభవం ఆమెలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. సరే, అనేకులు అపవిత్రులైపోదురేమో అని రాయబడింది. అంత మాత్రమే కాకుండా పైన ఇంకొకటి ఉంది చూడండి, 15వ వచనంలోనే, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు. ఎప్పుడైతే చేదు, తిరుగుబాటు అనే పాపము, ఈ మూర్ఖత్వం మనలో ఉంటుందో అటువంటి వారు దేవుని కృపను కూడా పొందకపోతారట. పొందలేకుండా పోయేటట్టు చేసేది తిరుగుబాటు అనే పాపం. తిరుగుబాటు అనే కాదు, ఇంకే పాపమైనా దేవుని కృపను మనం పొందుకోకుండా దూరం చేసేది. కనుక మూర్ఖత వలన లేదా ఈ తిరుగుబాటు వలన నంబర్ 1 దేవుని కృపను కోల్పోతాం, నంబర్ 2 కలవరపడతాం. మనం కలవరపడేదే కాకుండా అనేకులకు మనము అపవిత్రులమయ్యే వారంగా మనం ఉంటాం అన్నమాట. అంత మాత్రమే కాదు, క్రింద మరొక వచనం 16వ వచనంలో మనం చూస్తే, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైన విచారి అయిన ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకునుడి. ఏషావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెదికిను మారు మనసు పొందిన అవకాశం లేకుండా విసర్జించబడెను. ఇవి 2 వచనాలు కలిపి చెప్పబడ్డాయి. 15, 16 వచనాలు 2 కలిపి చెప్పబడ్డాయి. కనుక వీటి ఫలితం ఏంటంటే ఆశీర్వాదం పోగొట్టుకుంటాము. అంత మాత్రమే కాకుండా ఇంకా మారు మనసు పొందుటకు అవకాశం లేకుండా విసర్జించబడతాం. ఇంతకుముందు 3 నష్టాలు చూసాం. 4వ నష్టం ఆశీర్వాదం పోగొట్టుకుంటాం. 5వది విసర్జించబడతాం. తిరిగి బాగయ్యే అవకాశమే లేకుండా పోయింది ఏషావు విషయంలో. ప్రియ సోదరులారా, ఏషావు పేరు తీసేసి మన పేరు పెట్టుకుని ఆ వచనం చదువుకుందాము. అమలారా, ఒక పాపం ద్వారా 5 నష్టాలు మనం చూస్తున్నాం. ఒకవేళ పరీక్షించుకుందాం, ప్రభువు నమ్మిన వాళ్ళంగానే ఉన్నాం. ఇంకా ఎక్కడైనా తిరుగుబాటు చూపిస్తున్నామా? ఇంకా ఎక్కడైనా మూర్ఖత్వం ఉందా? మూఢత్వం ఉందా? మొండి వైఖరి ఉందా? అవిధేయత ఉందా? అనేకసార్లు దేవుడు హెచ్చరించిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుని విసర్జించబడే పరిస్థితిలో మనం ఉన్నామా? రక్షించబడ్డామని అనుకుంటున్నాం, కానీ
ఒక్కసారి ఆలోచించుకుందాం. యోబు తన భార్యను అన్నాడు, నీవు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుచున్నావు. మన మాటల్లో మూర్ఖత్వం ఉందా? చెప్పకూడని మాటలే చెప్తున్నామా? అనకూడని మాటలే అంటూ ఉన్నామా? మూర్ఖపు క్రియలు ఏమైనా కనిపిస్తున్నాయా? మాటలు మాత్రమే కాకుండా స్వపరీక్ష చేసుకోవాల్సిన సందర్భం ఈవేళ మన మధ్య ఉన్నట్టుగా చూస్తున్నాం. ఈ మూర్ఖత్వము, ఈ తిరుగుబాటు అనేది మన జీవితంలో ఎప్పటి నుంచి ఉంది అంటే యెషయా గ్రంథం 48వ అధ్యాయము 8వ వచనం మనం చూద్దాం. ఈ సందర్భంలో ఈ మూర్ఖత్వం ఎప్పటి నుంచి మనకున్న చేరిది అని మనం ఆలోచన చేస్తే యెషయా గ్రంథం 48:8లో ఇలాగూ రాయబడింది, పూర్వము నుండి నీ చెవి తెరవబడనే లేదు, నీవు అపనమ్మకస్తుడవై నీ తల్లి గర్భమున పుట్టింది మొదలుకొని తిరుగుబాటు చేయువాడువని అనిపించుకొంటివని నాకు తెలియను. నేను నిన్ను నిర్మూలము చేయకున్నట్లు నా నామమును బట్టి నా కోపము మానుకొనుచు ఉన్నాను. ఎప్పటి నుంచి తిరుగుబాటు? మనం నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయుచునే ఉన్నావని. పుట్టింది మొదలుకొని తిరుగుబాటట. జన్మతః మనం తెచ్చుకున్న పాపం ఇది. ఇలాంటి పాపం ఒకవేళ ప్రభువు నమ్ముకున్న తర్వాత కూడా మనలో కంటిన్యూ అవుతుందేమో అడపాదడప, అప్పుడప్పుడు. మరి తల్లి గర్భం పుట్టింది మొదలుకొని తిరుగుబాటు చేస్తూ ఉంటే దేవుడు ఏమంటున్నాడు 9వ వచనంలో, నేను నిర్మూలము చేయకుండానట్లు నా నామను బట్టి నా కోపం మానుకున్నాను గనుకనే నేను నిర్మూలం కాలేదు అని ఆ యొక్క వచనం యొక్క అర్థం. పెద్దవారమైనప్పటికి కూడా ఇంకా మూర్ఖత్వం వదలలేదా? దేవుని పట్ల కూడా మూర్ఖులమై ఉన్నామేమో. యెషయా గ్రంథం 1వ అధ్యాయం మనం చదివితే 5వ వచనంలో ఇలాగ రాయబడింది, మీరు నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా ఇంకను కొట్టబడుదురు. పుట్టిన దగ్గర నుంచి నువ్వు తిరుగుబాటు ధోరణే ఉంది నీలో, కానీ పెద్ద అయిన తర్వాత కూడా నిత్యము తిరుగుబాటు చేస్తున్నావే. రక్షించబడినప్పటికి కూడా ఇంకా తిరుగుబాటు ఉందే నీలో. నిత్యము తిరుగుబాటు చేస్తుంటే నేను మిమ్మల్ని కొడుతున్నాను అంటున్నాడు దేవుడు. ప్రియ సోదరులారా, ఆరోగ్యాన్ని కొట్టాడేమో, వ్యాధులతో కొడుతున్నాడేమో, జబ్బులతో కొడుతున్నాడేమో, దెబ్బలతో కొడుతున్నాడేమో. అందుకే దావీదు అన్నాడు, నా మూర్ఖత వలన నాకు కలిగిన గాయములు దుర్వాసన కలవే స్రవించుచున్నవి. గాయాల చేత దేవుడు మనం కొడుతున్నాడేమో. మన తిరుగుబాటు ధోరణిని మనం మానుకోవాలని. దేవుడు కొట్టినా కూడా ఆయన వైపు మనం తిరుగుట్లేదా? ఇదే యెషయా గ్రంథంలో 9వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. 9వ అధ్యాయము 13వ వచనంలో ఇలాగూ రాయబడింది, అయినను జనులు తమ్ము కొట్టిన వాని తట్టు తిరుగుటలేదు. మనం తిరగాలనే దేవుడు కొన్ని చిన్న చిన్న దెబ్బలు కొడుతున్నాడు, కొన్ని నష్టాలు మనకు రప్పిస్తున్నాడు. ఆయన వైపు తిరగాలనే ఈ దెబ్బలు. కానీ మనం తిరుగుట లేదా? తిరగకపోతే దేవుడు ఏమని చెప్తున్నాడు? తిరుగు తిరుగు తిరుగు, ఓ ఇశ్రాయేలు, అటు ఇటు పోతున్న నీ దోషమును నువ్వు ఒప్పుకొని నా వైపు తిరుగు, నీవు తిరిగి రానుద్దేశించిన నా ఎద్దకే రావాలను అని దేవుడు చెప్తున్నాడు. గొర్రెపిల్ల రక్తము కింద కడగబడి విడిపించబడిన వాడు ఐగుప్తు నుండి దాటి కనాను దేశం చేరిన తర్వాత కూడా అనేక రకాలుగా తిరుగుబాటు చేస్తుంటే దేవుడు దెబ్బలు వేశాడు. అయినా కూడా తిరుగుట లేదు అని మనం చూస్తున్నాం. ఇప్పుడు యెషయా గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం మనం చూస్తే 20వ వచనంలో దేవుడు ఏమన్నాడు? సమ్మతింపక తిరుగుబడినడలా నిశ్చయముగా మీరు ఖడ్గము పాలవుదురు. సమ్మతించుట్లేదా తిరగడానికి? మీరు తిరగకపోతే నిశ్చయముగా మీరు ఖడ్గము పాలవుతారని. అలాగూ ఖడ్గం పాలైన వాళ్ళు బైబిల్లో చాలామందిని చూస్తున్నాం. సమయం ఇచ్చి మారు మనసు, ఆ విషయంలో రక్షణ విషయంలో మారు మనసు పొందాం నిజమే, కానీ ఇంకా మనలో ఏవైనా విధేయతలు ప్రభువు మార్చుకోమని చెప్తున్నా కూడా మార్చుకోకుండా, ఇంకా సాలుకు రాని అంకెకు రాని కాడి మోసే ఎద్దులాగా ఇంకా గుణపడకపోతే తన కొరడా దేవుడు వాడవలసి వస్తుందేమో.
సమ్మతింపక తిరగబడని ఎడల ఖడ్గం పాలవుతారు. మోయాబులోనికి వెళ్ళిపోయిన నయోమి కుటుంబాన్ని దేవుడు కొన్ని దెబ్బలతో కొట్టాడు. 10 సంవత్సరములు బుద్ధి చెప్పాడు. వినకపోతే ఖడ్గము పదును చేసి ఆ ఇంటిలో 3 ఆత్మలను దేవుడు తీసుకున్నట్టు మనం చూస్తున్నాం. కనుక ప్రియ సోదరులారా, మన జీవితంలో ఏ కోశాన తిరుగుబాటు అనేది, మూర్ఖత్వం అనేది, మొండికి తిరిగే వైఖరి ఏదైనా ఉన్నట్లయితే ఆ చేదైన వేరు మనకు మాత్రమే కాకుండా మన ఇంటి వారిని అపవిత్రపరుస్తుంది, కలవరపరుస్తుంది, మనకు ఆశీర్వాదం లేకుండా చేస్తుంది. అదే సమయంలో విసర్జించబడతామేమో దేవునితో. ఆయనకు వేరుగా ఉండి మనం ఏం చేస్తాం? ఆయనకు దూరమై మనం బాగోయేదేముంది? కనుక ఈ విషయాన్ని సీరియస్గా మనం ఆలోచన చేసి ఆ తిరుగుబాటు ధోరణి మానుకుంటే ఎంతైనా మంచిదని వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాం. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుదాం. ఇదే తిరుగుబాటును గురించి. 14వ అధ్యాయం 7వ వచనం మనం చూద్దాం. 14వ వచనం దాదాపు 14వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయము 17వ వచనం. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం. యెహోవా, మా తిరుగుబాటులు అనేకములు, నీకు విరోధముగా మేము పాపం చేసితిమి. మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి. నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించుము అని ఇశ్రాయేలు ప్రార్థన చేయటం మనం చూస్తున్నాం. ప్రియ సోదరులారా, ఈ వాక్యం ద్వారా ఎందరమైతే ఒప్పించబడుచున్నామో మనం కూడా ఈ ప్రార్థన చేయాలి. ప్రభువా, నా తిరుగుబాటు పుట్టింది మొదలుకొని ఉంది. నేటి వరకు నేను తిరుగుబాటు చేస్తూనే ఉన్నాను. కొన్ని దెబ్బలు నీవు నా మీదకి పంపిస్తున్నావు, అయినా నేను తిరుగుటం లేదు. ఇష్టపడుతున్నాను తిరగాలని, కానీ తిరుగుట లేదు. ప్రభువా, నీ కత్తి నా మీద పడకుండా నిమిత్తమే నా అనేకమైన తిరుగుబాట్లు నేను ఒప్పుకుంటున్నాను. నాలో కార్యము జరిగించు ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. ఇదే ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయంలో 14వ వచనంలో మనం చదివినట్లయితే ఎలాగో వారు దేవుని వేడుకొని వలన ఇక్కడ రాయబడింది చూడండి. ఇర్మియా గ్రంథం 4:14. యెరూషలేమా, నీవు రక్షించబడినట్లు నీ హృదయంలోండి చెడుతనము కడిగి వేసుకొనుము. ఎన్నాళ్ల వరకు ఈ దుష్టాభిప్రాయం నీకు కలిగి ఉండును. తిరుగుబాటు ధోరణి ఎన్నాళ్ల మట్టుకు నీవు కలిగి ఉంటావు. నీ దోషమును కడిగికొని నీవు రక్షించబడమని, గతకాలపు పాపముల కొరకై ప్రభు దగ్గర క్షమాపణ పొంది రక్షణ దినమున మనం రక్షించబడి ఉన్నాం. కానీ బిలీవర్స్గా ఉంటూ కూడా అనుదిన జీవితంలో మన తిరుగుబాటులు అనేకములై ఉండగా వాటిని ఒప్పుకుందాం. హృదయంలో నుండి ఆ చెడుతనమును, ఆ చేదైన వేరును తీసివేసుకుందాం. ప్రభు రక్తంలో కడుక్కుందాం. ప్రభు రక్తము నేటికి స్రవిస్తూనే ఉంది. ఆ రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రపరుస్తుంది. సిలువలో మన కొరకు దారుణంగా హింసించబడి మన తిరుగుబాటు అనే చేదును త్రాగినవాడా ప్రభు. తాగనొల్లకపోయాడు. దాహము గనుగా నీళ్ళు ఇవ్వలేదు సరిగదా. ఆ నీళ్లకు బదులుగా చేదు ద్రాక్షారసము నా నోటికి చిరక ద్వారా అందించినప్పుడు ఆయన త్రాగనొల్లకపోయాను. మన దోషాలు త్రాగనొల్లకపోయినట్లుగా ఉన్నాయి. అయినా త్రాగాడు. మన పాప భారమును మోసాడు. రక్తము చిందించాడు. మన కొరకు సిలువలో ప్రాణమును ధారగా చిందించాడు. ఆ రక్తముతో మన పాపను కడుక్కుందాం. శుద్ధీకరించబడదాం. చెడుతనమును తీసివేసుకుందాం. తిరగబడితే ఖడ్గం పాలు కాకుండా నిమిత్తం ఈనాడే మన దోషం నా దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి దేవుని కృపను పొందుకొని ఆశీర్వాదమును పొందుకొని విసర్జించబడకుండా మనం జీవించాలని ప్రభు వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఇటువంటి మరియ తిరుగుబాటు ధోరణితో జీవిస్తూ ఉండగా తన జీవితం అపవిత్రమైపోగా 1కి 7 దయ్యములు ఆమె హృదయంలో నెలకొని ఉన్నాయి. అది దయ్యాల కుహరమైపోయింది. హృదయంలో దేవుడు ఉండాలి, దేవుని వాక్యం ఉండాల్సింది. కానీ ఆమె పాత జీవితంలో ఆ యొక్క 7 దయ్యముల ద్వారా ఆమె ఎంతగా పీడింపబడిందో, ఎంత సతాయించబడిందో ఒక దయ్యం పట్టిన వాళ్ళకే మనం చూస్తాం.
గిర్రమని తిరుగుతూ ఉంటారు వాళ్ళు. దయ్యం పట్టినప్పుడు సడన్గా పరిగెత్తి వెళ్ళిపోతుంటారు. ఎక్కడ వెళ్తారో ఎక్కడ పడతారో తెలియదు. ఆడపిల్లగా ఈ బిడ్డను దయ్యం పట్టినప్పుడు పట్టుకోవడానికి ఆ తల్లిదండ్రులు ఎంత అవస్థపడి ఉంటారో, ఎంత ట్రబుల్సమ్ గర్ల్గా ఉన్నిందో ఆ అమ్మాయి. వారి ఇంటి వారందరూ ఇలాగ అపిత్రపరచబడి కలవరపడి ట్రబుల్సమ్గా ఉండి ఆశీర్వాదాన్ని పోగొట్టుకుని ఇలాగుంటున్న పరిస్థితిలో దేవుడు ఆ మగ్దల గ్రామాన్ని దర్శించినట్టు మనం చూస్తున్నాం. ఎంతమంది హీల్ అయ్యారు, ఎంతమంది బాగుపడ్డారు, ఎంతమంది దేవుని నమ్ముకున్నారు మనకు తెలియదు. కానీ ఒక మగ్దల మరియను గురించి దేవుడు రాసి పెట్టాడు. ఆమెతో పాటు మరిద్దరు స్త్రీలు ఉన్నారు, యోహన్న సూజన్న అని. వాళ్ళు కూడా బాగుపడ్డారంట. ఈ దయ్యాలు వారిలో వ్యాధులను కూడా కలిగించాయి. వారిని అపవిత్రపరచడమే కాకుండా వ్యాధులతో వారిని నింపాయి. చూడండి, ఒక దయ్యం పడితే ఎన్ని నష్టాలు ఉన్నాయో బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇప్పుడు లూకాసు వార్త 8వ అధ్యాయంలో మనం ఒక మాట మనం చూద్దాం. లేదు, పక్కనే 9వ అధ్యాయంలో ఇప్పుడు లూకాసు వార్తలో మగ్దలైన మా గ్రామం మరియను గురించి మనం చదువుకున్నాం. ప్రక్కన అధ్యాయమైన 9వ అధ్యాయంలో ఒక దయ్యం పట్టిన వాడికి ఎన్ని బాధలు వస్తాయో మనం చూద్దాం. 9వ అధ్యాయం 38వ వచనం. అక్కడ ఒక తండ్రి తన కుమారునికి పట్టిన దయ్యమును గురించి వివరిస్తున్నాడు దేవునికి, యేసు ప్రభుకి. ఏమని 30 వచనం చదువుకుందాం. 30. ఒక దయ్యము వానిని పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును, నురుగు కారునట్లు అది వానిని విలవిలలాడించుచు గాయపరచుచు వాని వదలకుండును. ఒక దయ్యం పడితే ఎన్ని బాధలట? అకస్మాత్తుగా కేకలు వేస్తాడు, రెండవది నురుగు కారుస్తాడు, మూడవది విలవిలలాడిస్తుంది ఆ దయ్యము, నాలుగవది గాయపరుస్తుంది అని చదువుకున్నాం. ఇదే దయ్యం పడిన వాడిని గురించిన సందర్భం మార్క్స్ వార్తలో మనం చూస్తాం. ఇక్కడ 4 బాధలు ఆ దయ్యం తెచ్చినట్టు మనం చూస్తాం. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. ఇప్పుడు మార్క్స్ వార్త 9వ అధ్యాయము 17వ వచనం. ఇక్కడ అదే తండ్రి యేసు ప్రభువు చెప్తున్నాడు, అది పట్టినప్పుడు ఎన్ని బాధలు వస్తాయో. 17వ వచనం చూడండి. జనములలో ఒకడు, బోధకుడా, మూగదయ్యం పట్టిన నా కుమార్ని నీ యొద్దకు తీసుకుని వచ్చితినన్నాడు. కనుక ఈ దయ్యం పేరు ఏం పేరు? లూకాసు వార్తలో 4 బాధలు కలిగించిన ఈ దయ్యం పేరు మూగదయ్యం అని చెప్పి ఇప్పుడు ఆయన చెప్తున్నాడు. ఆ దయ్యం ఎప్పుడైతే పడుతుందో ఆ దయ్యం పట్టిన బిడ్డ వెంటనే మూగివాడైపోతాడు, ఏం మాట్లాడు. మూగతనం కలిగిస్తాయి దయ్యాలని చూస్తున్నాం. 6వదిగా 18వ వచనం చూడండి. అది ఎక్కడ వాడిని పట్టునో అక్కడ వాడిని పడద్రోయినో. ఆ అబ్బాయి నిలబడుకున్నా, అబ్బాయి కూర్చుని ఉన్నా, ఏం చేస్తున్నా పడద్రోస్తుందట. అది పడద్రోసినప్పుడు ఎన్ని దెబ్బలు దేహానికి తగులుతాయో చూడండి. 6వది బాధ అది. 7వది ఏంటి? అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కుని మూర్ఛిల్లును. 7వది వాడిలో ఆ దయ్యం మూర్ఛ వ్యాధిని కలిగించింది. ఆ తర్వాత 22వ వచనం చూడండి. అది వాని నాశనం చేయవలన తరచుగా అగ్నిలోను నీళ్లలోనూ పడద్రోయను. 8వది అగ్నిలో పడేస్తుందంట. అగ్నిలో పడవేసినప్పుడు ఎన్ని బొబ్బలు పుట్టాయో. కాల్చబడుట ద్వారా దేహం ఎక్కడ చూసినా గాయాలు ఆ బిడ్డకున్నాయి. ఆ గాయాలు మానేందుకు ఇంకా ఎంత అవస్థనో చూడండి. తల్లిదండ్రులకి ఇదే సేవలు సరిపోయాయి. పైగా అప్పుడప్పుడు అది నీళ్ళలో కూడా పడద్రోస్తుందంట. నీళ్ళలో పడద్రోసినప్పుడు వాడు ఊపిరి తిరగకుండా చావాలని సైతాన్ యొక్క ఉద్దేశం. అలాగూ ఆ బిడ్డను ఎంత కంటికి మరి రెప్పలా చూసుకుంటున్నారో చూడండి. ఎప్పుడు వెళ్ళిపోతాడో బయటికి, ఎప్పుడు అగ్నిలో పడతాడో, ఎప్పుడు నీళ్ళలో పడతాడో, ఊపిరి తిరగక చచ్చిపోతే ఎట్లా, మింగిన నీళ్ళన్నీ తీసివేయడానికి ఎంత అవస్థపడ్డారో ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డ విషయంలో. ఇప్పుడు మనం చూసాం ఇంచుమించు 9 బాధలు కలిగించే ఒక దయ్యం. ఈ దయ్యంకి మరొక పేరుంది చూడండి. అదే అధ్యాయంలో 25వ వచనంలో, జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూచి, మూగవైన చెవిటి దయ్యమా, వాని వదిలిపోము, ఇక వానిలో ప్రవేశించవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నాను చెప్పి ఆ పవిత్రాత్మను గద్దించెను. ఇక్కడ 10వ బాధ ఏంటంటే అది మూగదైన చెవిటి దయ్యం అంట. ఇంతకుముందు మూగదని మనకు ముందుకే తెలిసిపోయింది, కానీ ఇప్పుడు చెవిటి దయ్యం అంటే చెవుడు కూడా తీసుకొస్తుంది.
దేవుని వాక్యం వినడానికి చెవుడు. ఈనాడు అనేక మంది పిల్లలు పెద్దలు ఉన్నారు, ఎన్నెన్నో వింటారు. టీవీని గురించి గంటలు గంటలు టీవీని వింటూ ఉంటారు. టీవీలో వచ్చిన ప్రతి ఛానల్లోని ప్రోగ్రాం. దేవుని వాక్యం వినాలంటే వాళ్ళకి మూగతనం. దేవుని వాక్యం ఎక్కదు, దూరదు. అన్ని మాటలు మాట్లాడతారు, లోకాభిరామాయణం అన్నట్టు. కానీ దేవుని మాటలు ఒక్కడు కూడా మాట్లాడరు. ప్రియ సోదరి, మూర్ఖత్వంతో ఉన్న మనం కూడా దేవుని మాటలు ఏమీ మాట్లాడలేని మూగవారుగా ఉన్నామా? లోకాన్ని గురించి మాట్లాడతాం, క్రికెట్ని గురించి మాట్లాడతాం, సంసారం గురించి మాట్లాడతాం, వంటల గురించి, వార్పుల గురించి, అల్లికల గురించి ఎన్నెన్నో మాట్లాడతాం. అత్తల గురించి, కోడళ్ళ గురించి, చాడీలు, కబుర్లు ఎన్నెన్నో మాట్లాడుకుంటాం. ప్రభు వాక్యం ఒక్కటైనా మన నోట్లో నుంచి రాలేకపోతుందా? గుణవతి అయిన భార్య కృపగల ఉపదేశము చేయునని, కృపగల ఉపదేశం చేయలేక మగవాళ్ళుగా ఉన్నామా? వాక్యోపదేశం చేయలేకపోతూ మగవాళ్ళుగా ఉన్నామా? దేవుని వాక్యం విన్నట్టే నటిస్తూ ఏమీ మన హృదయంలోకి ఎక్కలేని చెవిటి వాళ్ళుగా ఉన్నామా? అనేక మందిలో చెవిటి దయ్యమే ఉందా? ఈ మూగ దయ్యమే ఉందా? ఇప్పుడు మనం చూసాం, ఒక దయ్యం పట్టింది అని తండ్రి చెప్తున్నాడు. ఆ ఒక దయ్యం పేరే మూగవైన చెవిటి దయ్యమా అన్నాడు. ఒక దయ్యము మూగతనము, చెవిటితనము, నోరు కార్చేది, పడద్రోసేది, ఆ తర్వాత మరి నీళ్ళలో ముంచేది, అగ్నిలో ముంచేది. ఇలాంటి నష్టాలన్నీ 10 మనం చూసాం. ఒక దయ్యానికి కలిగే నష్టాలు 10 అయితే ఈమెకి ఎన్ని దయ్యాలు ఉన్నాయి? మగ్ధలేని మరియకు 7 దయ్యములు. 7 దయ్యములు అంటే ఒక దయ్యం 10 నష్టాలు తీసుకొస్తే 7 దయ్యాలు 7 × 10 70 బాధలు అనుభవిస్తుందేమో చూడండి. ఈమె మనిషి అనాలా? ఇంకా మనిషిగా ఉంటుందా? ఈ వ్యక్తిని కనిన తల్లిదండ్రులు ఎంత శోకం, ఎంత దుఃఖం, ఎంత బాధ, ఎంత ట్రాజడీ వారి ఇంట్లో అనుభవిస్తున్నారో చూడండి. ఆ ఇల్లు ఎంత గందరగోళంగా ఉందో. అటువంటి జీవితం కలిగిన మగ్ధలేని మరియను దర్శించుటకు యేసు ప్రభు ఆనాడు ఆ మగ్ధల గ్రామానికి వచ్చాడు. ప్రియ సోదరి, ఈనాడు నీ స్థితి కూడా ఇలాగే ఉందేమో. ఇంట్లో నీ వల్ల నెమ్మది లేదేమో, సంతోషము లేదేమో, సమాధానము లేదేమో. ఇంటి వారందరూ కలవరంతో నీతో పాటు అపవిత్రులై ఉన్నారా? ఆశీర్వాదమే ఇంట్లో లేకుండా ఉందా? వంట ఇంటిలో ఆశీర్వాదం లేదా? పిల్లల జీవితంలో ఆశీర్వాదం లేదా? డబ్బుల విషయంలో ఆశీర్వాదం లేదా? యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలగదు అని చెప్పలేకపోతున్నావా? నీవు కలిమి లేకుండా లేమిలో ఉన్నావా? నీ ఇంటిలో ఉన్న ప్రాబ్లమ్స్కి నీ తిరుగుబాటే కారణమేమో. నీ సంఘములో ఉన్న ప్రాబ్లమ్స్కి నీవే కారణమేమో. నీ వలన అనేకులు అపవిత్రులైపోతున్నారేమో. శాంతి సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా ఆలోచించు. ఈ తిరుగుబాటును ఒప్పుకుందామా? విడిచిపెడదామా? కనికరం పొందుదాం దేవుని దగ్గర. ఇలాగూ ఆమె యేసయ్య మాటల వలన పాపం నుండి ఒప్పించబడింది, ఆయన వాక్యంతో దర్శించబడింది. దేవుడు దయ్యాలను వెళ్ళగొట్టాడు. కనుక మొట్టమొదటిది ఆమెను గురించి మనం ధ్యానించాలంటే మొట్టమొదటి అంశం చేదైన తిరుగుబాటును కలిగిన మరియ. తద్వారా ఆమె జీవితంలో 7 దయ్యాలు నెలకొని ఉన్నాయి. రెండవదిగా ఆమె ఇప్పుడు దయ్యములు వెళ్ళగొట్టబడిన మరియగా ఉంది. దయ్యములు వెళ్ళగొట్టబడిన మరియ. ప్రియ సోదరి, ప్రభు రక్తం ద్వారా కడగబడిన తర్వాత దయ్యాలు, దయ్యపు లక్షణాలు నీలో నుండి వదిలిపోయాయా? ఈమె వ్యాధులు వదిలిపోయిన ఆమెగా ఉంది. దయ్యములు వదిలిపోయిన ఆమెగా. ఎంత ప్రశాంతత ఇంటిలో, ఎంత నెమ్మది, ఎంత సంతోషం, ఎంత ఆనందగానం, ఎంత ప్రార్థన, ఎంత దేవుని సన్నిధి వారి ఇంట్లో ఉందో మనం ఆలోచించవచ్చు. కనుక అక్కడ రాయబడింది 7 దయ్యములు వదిలిపోయిన మరియ, వ్యాధులు వదిలిపోయిన మరియ. ప్రియా సోదరులారా, తిరుగుబాటు ద్వారా వచ్చిన వ్యాధులు బాగవుతాయి. ప్రభు రక్తం ద్వారా తిరిగి కడగబడతాయి, ఆయన వాక్యము ద్వారా శుద్ధీకరించబడతాయి.
మొదటిది తిరుగుబాటు చేదు కలిగిన మరియ, రెండవది వ్యాధులు దయ్యములు వదిలిపోయిన మరియ. సరే, ఇప్పుడు మూడవదిగా ఆమె ఎలాంటి మరియగా మనకు కనిపిస్తుందో మనం చదువుదాం. ఇదే లూకాసు వార్త 8వ అధ్యాయంలో మనం చదువుకుంటూ వెళ్తే మూడవదిగా ఆమె ఎలా ఉందో చూడండి. 3వ వచనం చదువుకుందాం మధ్య భాగం నుండి. హేరోదు యొక్క మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడకు కూజా భార్యకు యోహన్నయు సూజన్నయు ఆయనతో కూడా ఉండిరి. ఇప్పుడు ఎవరితో కూడా ఉన్నారు వీళ్ళు? యోహన్న, సూజన్న పక్కన పెడదాం. మన పాఠ్య భాగం ఈరోజు మగ్దలేనే మరియను గురించే కనుక మరియ ఇప్పుడు ఎవరితో ఉంది? యేసుతో కూడా ఉండిన మరియ. ఇంతకుముందు ఎవరితో కూడా ఉన్నింది? దయ్యములతో ఉండిన మరియ. ఇప్పుడు ఆమె సహవాసం మారిపోయింది, యేసుతో కూడా ఉన్న మరియ. ప్రియ సోదరి, శుద్ధీకరించబడిన నీవు, రక్షించబడిన నీవు ఎవరితో ఉన్నావు? అత్యధిక సమయము నీ జీవితంలో ఎవరితో గడుపుతున్నావు? ఫ్రెండ్స్తోనా? సెల్ ఫోన్లో ముచ్చట్లతోనా? ఇరుగు పొరుగు వారితోనా? ఇంటర్నెట్తోనా? నీ పిల్లలతోనేనా? వంటలతోనే ఎక్కువ కాలం గడుపుతున్నావా? ఎవరితో నువ్వు గడుపుతున్నావు? నీ సహవాసం ఎవరితో కూడా ఉంది? మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయంలో 1, 2, 3 వచనాలు మనం చదివితే అక్కడ యోహాను వ్రాస్తున్నాడు, మన సహవాసం అయితే తండ్రితోనూ కుమారునితోనూ ఉన్నది. అంత మాత్రమే కాకుండా సహపరిశుద్ధులతో మన సహవాసం చేయాలి. కానీ నేడు మన సహవాసం ఎక్కడుంది? యేసుతో కూడా ఉన్నామా? యేసుతో కూడా బైబిల్తో గడుపుతున్నామా? యేసుతో కూడా ప్రార్థనలో ఉన్నామా? యేసుతో కూడా మీటింగ్లో ఉన్నామా? యేసుతో కూడా స్తుతి కార్యక్రమంలో ఉన్నామా? మరియ, బేతనీయలో ఉన్న మరియ ఆయన పాదముల యొద్ద ఆయనతో కూడా గడుపుతుంది. మార్తమ్మ ఎప్పుడు వంటలతోనే విస్తారమైన పనిపాట్లు పెట్టుకొని తొందరపడుతూ ఉంది. మీరు కూడా విస్తారమైన పనులతోనే ఉన్నారా? వంట వార్పులతోనే ఉన్నారా? ఇల్లు శుద్ధి చేయడమే మీకు సరిపోతుందా? మన పనులు తగ్గించుకొని, వంటలు తగ్గించుకొని, టైంను ఆదా చేసుకొని ప్రభువుతో కూడా గడిపితే ఎంత క్షేమం. ఇప్పుడు ఆమె ప్రభువుతోనే ఉంది. ఆనాడు మగ్దల గ్రామాన్ని విడచిన ఈ స్త్రీలు యేసు ప్రభు చనిపోయే పర్యంతం, తిరిగి లేచే పర్యంతం కూడా బైబిల్లో లేఖనాలు మనం చూస్తే ప్రభువుతోనే ఉన్నారు. వీరి పేరే గల్లే స్త్రీలని. అప్పటి నుంచి ప్రభువునే వెంబడిస్తున్నారు. ఇల్లు విడిచారు, సుఖక్షేమాలు విడిచారు, ఇంటిలో పనివారిని, తిండిని అన్నీ విడిచారు. అప్పటి నుంచి ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నారు ఈ స్త్రీలు. అమలారా, సంసారం మనకు లేదా అనుకోవచ్చు, మనం సన్యాసులమా, మనకి ఎక్కడవుతుంది, వాళ్ళు తిరిగినట్టు అనుకోవచ్చు. కానీ నీ ఇంట్లోనే ఉండి కొద్ది సమయం ప్రభుతో గడపడానికి ఇష్టపడుతున్నావా? కొద్ది సమయం సెట్టపాటు చేస్తావా ప్రభుతో కూడా ఉండడానికి? గొప్ప గొప్ప వాళ్ళు మనతో సాంగత్యం చేస్తారా? 1 నిమిషం 2 నిమిషాలు మనకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి తల ప్రాణం తోకకొస్తుంది. మన ఇంటర్వ్యూని రిజెక్ట్ చేస్తారు వాళ్ళు. కానీ దేవాది దేవుడు, మహాగరుడైన మహోన్నతుడైన దేవుడు నీతో మాట్లాడడానికి ఆయన సిద్ధపడి వస్తే ఆయనతో మాట్లాడడానికి నీకు టైం లేదా? ప్రతిదానికి సమయం ఉందని ప్రసంగి తన గ్రంథంలో చెప్పలేదా? ప్రభువుతో గడిపితే వచ్చే లాభాలు ఎంత గొప్ప లాభాలు! అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 13వ వచనం ఈ సందర్భంలో మనం చదువుదాం. అపోస్తుల కార్యంలో 2 యేసు ప్రభు శిష్యులు మనకు కనిపిస్తారు. ఆ యొక్క శిష్యులు 4వ అధ్యాయంలో ఏం చేస్తున్నారో చూడండి. 4వ అధ్యాయం 13వ వచనం. వారు పేతురు యోహాన్లో ధైర్యము చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. ఇక్కడ యేసుతో కూడా ఉన్న 2 శిష్యులు మనం చూస్తున్నాం, పేతురు, యోహాను. యేసుతో కూడా ఉంటే వాళ్ళకి ఏం కలిగింది? ధైర్యం వచ్చిందంట వాళ్ళకి.
ప్రధాన యాజకులు ఉన్నారు, దేవాలయపు అధిపతి అక్కడ ఉన్నారు, మరి సద్దూకయ్యులు అక్కడ ఉన్నారు. వాళ్ళ ఎదుట ధైర్యముగా యేసు ప్రభుని గురించి మాట్లాడుతున్నారు. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా మేము మానలేము అన్నారు. వాళ్ళు బెదిరిస్తున్నా ధైర్యంతో చెప్తున్నారు. వీళ్ళు ఇంత ధైర్యం వాళ్ళకి ఎలా వచ్చింది అంటే సేవలో వాళ్ళు యేసుతో కూడా ఉన్నారట. ప్రియ సోదరి, నువ్వు యేసుతో కూడా ఉంటే నీకు కూడా ధైర్యమే. పిరిగితనం వెళ్ళిపోతుంది, భయం వెళ్ళిపోతుంది, స్టేజ్ ఫియర్ ఉండదు నీకు. యేసు ప్రభు నుంచి ధైర్యంగా నీవు నోరు తెరిచి మాట్లాడగలవు. బహుధైర్యం పుట్టిస్తుంది దేవుని సన్నిధి. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారని సామెత గ్రంథం చదువుతాం. నీతిమంతులు దేవునితో కూడా ఉన్నవారు ధైర్యముగా సాక్ష్యం ఇవ్వగలరు, వాక్యం చెప్పగలరు, ధైర్యంగా ప్రార్థన చేయగలరు. కొన్నిసార్లు ప్రార్థన చేయంటే నీవా నేనా అని ఒకరికొకరు సైగలు చేసుకుంటూ గిల్లుకుంటూ ఉంటారు. ధైర్యంగా ప్రార్థన చేయలేని పరిస్థితి ఉందా ప్రియ సోదరి? అట్లయితే యేసు ప్రభుతోనూ గడపాలి. వాక్యంలో ఎన్ని గంటలు గడుపుతున్నావు రోజుకి? ప్రార్థనలో ఎన్ని గంటలు గడుపుతున్నావు రోజుకి? పగలు పిల్లలతో పనులతో నీకు వీలు కాకపోవచ్చును, కానీ ఉదయకాలంలో లేస్తున్నావా? ధ్యానం కొరకు వేకునే లేస్తాను, నేను నీ ధర్మశాస్త్రం ధ్యానించుటకు నా కన్నులు తెరుచుకుంటాను అన్నాడు దావీదు భక్తి చక్రవర్తి. 12 గోత్రాలను పరిపాలన డే టైంలో అతనికి సమయం లేదేమో, తెల్లవారుజామునే లేస్తున్నాడు. ప్రార్థన చేయడానికి వేకుజామునే లేచిన భక్తురాలు బైబిల్లో ఉన్నారు. యోబు ప్రార్థన చేయడానికి అరుణోదయంనే లేస్తున్నాడు. అరుణోదయంనే లేచి ప్రార్థనలో ఆయనతో ఉంటే నీకు ధైర్యము దేవుడు పుట్టించేవాడుగా ఉన్నాడు. సరే, అలా యెహోవా యందలి భయభక్తులు ధైర్యమును పుట్టించినని మరొక వాక్యం సామెతల గ్రంథంలో మనం చదువుతాం. అమలారా, ఆయన యందు భయము భక్తి మనకున్నదా? అదే మనకు ధైర్యం కలిగించేది కాదు. ప్రభువు కొరకు ధైర్యముగా నిలబడగలం. సరే, ఇప్పుడు ఆ యొక్క మగ్దలేని మరియను గురించి ఇంతకుముందు మరి మరియ చేదైన మరియగా మనం చూసాము, తిరుగుబాటు చేసి మరియగా. రెండవది దయ్యములు వదిలిపోయిన మరియగా చూసాము. మూడవ అంశం ఏంటంటే ధైర్యముగా యేసుతో కూడా ఉన్న మరియగా మనం చూస్తున్నాం. ఆయనతో ఉంటే మనకు ధైర్యమే. ఆయనతో ఉంటే అన్ని సమస్యలు ఆయనే చూసుకుంటాడు. ధైర్యంగా మన జీవితం జీవించగలం. నాలుగవదిగా ఆమె ఎలాంటి మరియగా ఉందో చూద్దాం. 3వ వచనం చూద్దాం. చూడండి, ఆయనతో కూడా ఉండి ఆమె ఏం చేస్తుంది? 3వ వచనంలో, వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయొచ్చు వచ్చిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయొచ్చు వచ్చిరి. యేసు ప్రభుతో కూడా ఆయన 12 మంది శిష్యులు ఉన్నారు. వీళ్ళు కాకుండా ఇతరులు అనేకులు ఆయన చుట్టూ ఉన్నారు. ఆయనతో పాటు సంచారం చేస్తూ గ్రామం వెంబడి గ్రామం, పట్టణం వెంబడి పట్టణం తిరుగుతున్నారు. వాళ్ళతో ఈ సోదరులు కూడా తిరుగుతున్నారు. గల్లే సోదరులు తిరుగుతూ యేసయ్యకు మిగతా వాళ్ళకు భారంగా లేరు. ఏ ఊరికి వెళ్తారో ఏ ఇంటికి వెళ్తారో వాళ్ళకు వీళ్ళు భారంగా లేరు, కానీ తమ ఆస్తితో వారికి ఉపచారం చేయుచుండరి. యేసయ్య కదా ఈమెను బాగు చేసింది, యేసయ్య కదా ఈమె జీవితాన్ని మరి త్రిప్పింది. యేసయ్యకు మాత్రమే కాదట పరిచారం, ఆయన శిష్యులకు ఆయనతో పాటు తిరుగుతున్న అనేకులకు వీళ్ళు ఆస్తి ఖర్చు పెట్టి ఉపచారం చేస్తున్నారు. ప్రియ సోదరులారా, యేసు ద్వారా మేలు పొందిన మనం ఏం చేస్తున్నాం? యేసయ్యకి ఏం చేస్తున్నాం? యేసయ్య శిష్యులు లాంటి వాళ్ళకి ఏం చేస్తున్నాం? ఆయన చుట్టూ తిరుగుతున్న సమాన ప్రజలకు మనం ఏం చేస్తున్నాం? ఆయన సేవకులకు మనం ఏం చేస్తున్నాం? ఆలోచిద్దాం. యేసుతో కూడా ఉన్నాము, నిజమే. ఉపచారం చేస్తున్నామా? ఏదైనా ఖర్చు పెడుతున్నామా? యేసయ్య పెడుతుంటే తింటున్నాం, త్రాగుతున్నాం, అదేనా? యేసయ్య కొరకు మన ప్రేమనేమి చూపించడం లేదా? వీళ్ళు ఆస్తిపరులని మనం చూస్తున్నాం. ఆస్తిపరులు ఇంట్లో ఎంత సుఖం ఉంటుంది. ఇంట్లో వారికి పనిచేసి పెట్టే నౌకర్లు ఎంతమంది ఉంటారు. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వీళ్ళే పని చేస్తున్నారు, వీళ్ళే వంటలు చేస్తున్నారు, ప్రొవిజన్స్ వాళ్ళే
కొనుక్కుంటున్నారు, వాళ్ళ డబ్బే ఖర్చు పెడుతున్నారు. వాళ్ళు బట్టలు ఉతుకుతున్నారు కాబోలు, వారికి పట్టాల పరిచి పెడుతున్నారు కాబోలు, మీటింగ్ కొరకు అన్ని సిద్ధం చేస్తున్నారు కాబోలు, పాతలు కడుగుతున్నారు కాబోలు. ఇంటి దగ్గర చాలామంది పని మనుషులు, సర్వెంట్స్ ఉన్నారు. కానీ ఆ పనులని చేతులు అప్పగించి నడుములు వంచి వీళ్ళే అవన్నీ చేస్తున్నారు. స్త్రీలుగా చేయవలసిన పరిచర్య అంతా మరి ధనిక కుటుంబాలకు చెందిన ఈ స్త్రీలు యోహన్నా, సూజన్న, మగ్దలేని మరియా చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆస్తులు ఖర్చు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియ సోదరులారా, మనం ఏం చేస్తున్నాం ప్రభువు కొరకు? ఉపచారం చేసామా? ఇంట్లో అత్తమామలకి, పిల్లలకి, భర్తలకి చేస్తూనే ఉన్నాం. రాత్రి 12 గంటల వరకు చేస్తూనే ఉన్నామా? సంసారం ఒక సాగరం అట, సముద్రంలో నీళ్లు తోడుతుంటే ఏమైనా తక్కువ అవుతాయా? లేదు. ఇన్ని పనులు చేస్తున్నా ఇంకా కనబడుతూనే ఉన్నాయి పనులు. ఈ చాకరీ చేస్తున్నాం కానీ ప్రభువుకి కానీ ప్రభు పిల్లలకు కానీ ఏమైనా ఉపచారం మనం చేస్తున్నామా? భక్తులకు మన ఇంట్లో స్థానం ఉందా? ఫిలోమోను ఇల్లు దేవుని సేవకులైన పౌలు లాంటి వాళ్లకు విశ్రాంతి గదిగా వాళ్ళు ఇల్లు ఉందట. విశ్రాంతి పుచ్చుకుంటున్నారు ఆ ఇంటిలో. ఎంతోమంది భోజనం చేస్తున్నారు. షూనేమిరాలు ఇల్లు ఎలీషా లాంటి భక్తునికి అసలు వాళ్ళు ఒక గదే కట్టించారు. అందులో 4 వస్తువులు పెట్టారు. దీపము, దీపస్తంభము, మేజ, అలా బల్ల, పీఠం ఇవన్నీ పెట్టారు. భోజనం, ఆయనకు కావాల్సిన మంచం ఇవన్నీ ఏర్పాటు చేశారు. ప్రియులారా, ఉపచారం చేసిన అనుభవం మన జీవితంలో ఉందా? మనకు మన పిల్లలకేనా? వీళ్ళు అలాగూ ఉపచారం చేశారు. ఉపచారానికి కావలసిన ఖర్చు, తమ ఆస్తులు ఖర్చు పెడుతున్నారు. ఎంత వీళ్ళు ఖర్చు పెట్టి ఉంటారు అని నేను ఆలోచన చేశాను. ఎంతెంత ఖర్చు పెట్టారు. ఒకసారి యేసు ప్రభు చనిపోయిన సందర్భంలో, ఆయన శుక్రవారం చనిపోయారు. శుక్రవారం సాయంత్రమే షాపింగ్ చేశారు. రేపు శనివారం ఏం షాపింగ్ చేయడానికి వీలు లేదు, విశ్రాంతిని ఏం పని చేయకూడదని యేసుప్రభు చనిపోయిన రోజే శుక్రవారమే సిద్ధపడి సుగంధ ద్రవ్యాలన్నీ తీసుకుని వచ్చారు. ఆదివారం పోయటానికి శుక్రవారమే సిద్ధపాటు పొందారు. వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు అంటే, నికోదేము, ఆ తర్వాత అర్మత యోసేపు యేసు దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయాలి అనుకుంటే మనం చదువుతాం. యోహాను సువార్త 19వ అధ్యాయంలో వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారో మనం చూద్దాం. అప్పుడు వాళ్ళు ఎంత ప్రభువు కొరకు ఇచ్చారు అనే సంగతి మనం చదవగలం. 19వ అధ్యాయము 38వ వచనం చూద్దాం. చూడండి. అటు తర్వాత యూదుల భయం వలన రహస్యముగా యేసు శిష్యుడైన అర్మత యోసేపు తాను యేసు దేహం తీసుకుని పోటకు పిలాతు వద్ద సెలవు అడిగాను. పిలాతు సెలవిచ్చును గనుక అతడు వచ్చి యేసు దేహం తీసుకుని పోయిన మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోలంతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చాను. యేసు దేహానికి పోయాలనుకుంటే నికోదేము, అర్మత యోసేపు 150 సేర్ల అగరు సుగంధ ద్రవ్యం తీసుకొని రావాల్సి వచ్చింది. ప్రియ సోదరులారా, ఇప్పుడు వీళ్ళు ఆ రోజు పురుషులు చేశారు, ఈరోజు మేము పూద్దాము ఆయన దేహానికి అని అనుకున్నారు. అలాగ పూయడానికి 150 సేర్ల ఎత్తు కావాలి. మళ్ళీ ఈరోజు 150 సేర్లకి ఎంత ఖర్చు పెట్టారని ఆలోచన చేస్తే మార్క్స్ వార్తలో ఇదే భాగం ఇదే అత్తరుని గురించి వ్రాయబడింది. అక్కడ ఒక స్త్రీ అచ్చజటామాంసి అత్తరు తీసుకుని వచ్చి యేసు ప్రభు పాదాలకి పూసింది. అక్కడ ఫుట్ నోట్లో రాయబడింది, సేరున్నర ఖరీదు 150 రూపాయలు ఇంచుమించు అని రాయబడింది. దాని రెఫరెన్స్ మీకు కావాలి అంటే 16వ అధ్యాయము మార్క్స్ వార్త 3వ వచనంలో చదవచ్చు. సేరున్నర ఖరీదు 150 రూపాయలు అంటే సేరు ఖరీదు ఎంత అవుతుంది? 100 రూపాయలు. ఒక సేరు ఖరీదు 100 రూపాయలు అయితే అత్తరు 150 సేర్ల ఎత్తు రావాలంటే 150 సేర్లు ఇంటూ 100 చేయాలి. అలా చేస్తే ఎంత పైసలు వస్తాయి? 15,000 రూపాయలు. ఆ కాలంలో 15,000 రూపాయలు అంటే ఎంత అమౌంట్ అవుతుంది? ఎంత విలువైన డబ్బు ఆలోచించండి. ఇంత డబ్బు చనిపోయిన వేళ ఖర్చు పెట్టారు.
ఒకరోజు ఆయనకు సుగంధ ద్రవ్యాలు పోయడానికి 15,000 ఖర్చు. అంటే 3 సోదరులు 3 వాటాలు వేసుకున్నారు. ఎంత? ఒక్కొక్కరికి 5,000 5,000 5,000 చొప్పున. చనిపోయిన యేసు ప్రభు యొక్క మృతదేహానికి 5,000 5,000 5,000 ఇచ్చారు. అంటే బ్రతికి ఉన్న యేసు ప్రభు బ్రతికి ఉన్న సమయంలో ఎంత ఖర్చు పెట్టి ఉంటారో మనం ఆలోచన చేసుకోవచ్చు. ఒక్కొక్క రోజు భోజనాలకి ఎంత ఖర్చు పెట్టారు. ఒక్కొక్క రోజు ఖర్చు భోజనాలదే కాదు, వెతకడం, లేకపోతే అవి కొనుక్కొని రావడం. వారికి సోపులు అందించారేమో, వారికి బెడ్షీట్స్ అందించారేమో, పడక ఏర్పాట్లన్నీ చేశారేమో, పైగా వారి బలాన్ని కూడా ఖర్చు పెట్టారు. ప్రియ సోదరులారా, ఇలాంటి పనులు మనం ఏమైనా చేయగలుగుతున్నామా? వాక్యం చెప్పడానికి రాదేమో, రెఫరెన్సులు గుర్తులేవేమో, వాక్య జ్ఞానం లేదేమో, కానీ పనులు చేయలేమా? మన డబ్బును వాడలేమా? పత్రికలు పంచలేమా? వారిని వీరిని పిలవలేమా మీటింగ్కి? ఏది చేతనైతే అది ఉపచారం ఉపచారం ఉపచారం. అలాగూ తమ ఆస్తిని ఖర్చు పెట్టారు. అపోస్తుల కార్యంలో అలాగూ ఖర్చు పెట్టి తమ భూమిని అమ్మి అపోస్తుల పాదం దగ్గర తెచ్చిపెట్టిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వారిలో బర్నబా ఒకడు. కొంత కాదు, అంతా తెచ్చిపెట్టారు. కొంత దాచుకొని తెచ్చిపెట్టారు. అన్నయ్య సప్పీరా దెబ్బతిన్నారనుకోండి, అబద్ధమాడి. కనీసం మనం అంతా కాకపోయినా కొంతైనా ఇద్దామా? సామెతల గ్రంథంలో 3వ అధ్యాయం 9వ వచనం గమనిద్దాం. ప్రభువుకి మనం ఇస్తే ప్రభువు మనల్ని ఎంతగా దీవిస్తాడు. ఇలాగ ఉపచారం చేస్తే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 6వ వచనంలో మనం చదువుతాం. మీరు పరిశుద్ధులకు ఉపచారము చేయొచ్చు, ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమున మీరు చూపిన ప్రేమను మరచుటకు అని అన్యాయస్తుడు కాడు అని రాయబడింది. ఇలాగ మనం డబ్బు ఇచ్చి, మన ద్రవ్యం ఇచ్చి, మన ధాన్యం ఇచ్చి, మన సరుకులు ఇచ్చి, మన ప్రొవిజన్స్ ఇచ్చి, మన ఇంటినిచ్చి, ఇలాగ మనము భక్తులను ఆయన పేరట ప్రేమించినప్పుడు ఈ ప్రేమను మరచుటకు ఆయన అన్యాయస్తుడు కాడట. ఇన్ రిటర్న్ తిరిగి మనకు ఇస్తాడు. ఎలాగిస్తాడు? సామెతల గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం గమనిద్దాం. 9వ వచనం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలం, ఫస్ట్ ఫ్రూట్స్ ప్రభుకి ఇస్తున్నామా? అన్ని విషయాలు ఇంకా ఒక్కొక్కటి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రథమ ఫలం ప్రభుదేనా, ప్రథమ జీతము ప్రభుదేనా, ప్రథమ ఆశీర్వాదం ఏమిస్తాడో. ఈ సంవత్సరంలో నీకు దేవుడిచ్చిన చీరలో మొదటి చీర ప్రభువుకి ఇస్తున్నావా? ధాన్యం, మొదటి ధాన్యం ప్రభువుకి ఇస్తున్నావా? అన్నింటిలో ఫస్ట్ ఆయనకే. ఏలియా చెప్పాడు, మొదటి అప్పం నాకు తీసుకొని రా, తర్వాత నీకు నీ కుమారునికి తీసుకోవచ్చు అన్నాడు. మొదటి అప్పాలు ప్రభువువి, మొదటి ఫలము ప్రభువుది, మొదటి అర్పణ ప్రభువుది. లాగిస్తే దేవుడు ఏం చేస్తాడట? అంత మాత్రమే కాదు, నీ ఆస్తిలో అంతా ఇవ్వకపోవచ్చు, నువ్వు నీ ఆస్తిలో భాగము ఇచ్చి నన్ను గణపరచు అన్నాడు. కొంత మనం తీసేవ్వలేమా? 10వ భాగం ఇచ్చేది పాత నిబంధన అనుభవం. కొత్త నిబంధన అనుభవం నీ రాబడి అంతటి మీద, నీ రాబడి అంతటిలో 10వ భాగాన్ని మించి ప్రభువుకి ఇవ్వాలని ఇష్టపడుతుంది. నీవు విస్తరించిన కొలది, నీ రాబడి విస్తరించిన కొలది, నీ జీతం విస్తరించిన కొలది, అది పెరిగిన కొలది, నీ ఆస్తి ఇంప్రూవ్ అయినందున దాన్ని బట్టి ఎంత విస్తరిస్తుందో దాన్ని బట్టి దానిలో భాగం ఇస్తున్నామా? అలా ఇస్తే ఏమవుతుందంట? అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధి అగును, నీ గానుగులోండి కొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. నీ గిన్నె నిండి పొర్లే అనుభవం. ఎనఫ్ అంటూ స్పేర్ లాగా దేవుడు చేస్తాడు. నీ యొక్క గానుగులో ధాన్యం ఎప్పుడూ ఉంటుంది. కొత్త ఫలము వచ్చినా పాత ధాన్యం ఇంకా మనకు మిగిలి ఉంటుంది అని దేవుడు చెప్తున్నాడు. అంత మాత్రంగా నీ గానుగులోండి కొత్త ద్రాక్షారసం, పాత ద్రాక్షారసము కాదు, వాసన కొట్టే ద్రాక్షారసం కాదు, జబ్బు ద్రాక్షారసం కాదు, క్రొత్త ద్రాక్షారసం.
మగ్దలేనే మరియా, యోహన్న, సూజన్న ఆస్తిని ఖర్చు పెట్టడం ద్వారా ఎంత లాభం పొందారో వారి గానుగలు నిండి పొర్లి పారేవుగా ఉన్నాయి. కనుక ప్రియ సోదరులారా, రక్షించబడిన మన జీవితంలో ఇంకా ఏదైనా హృదయపు మూలల్లో దాగి ఉన్న తిరుగుబాటు ఏదైనా ఉన్నట్లయితే ఆయన దగ్గర కనబడదని చూపిస్తాడు. అది మనకు నష్టం, మన ఇంటి వారికి నష్టం, కలవరము, అపవిత్రత, విసర్జించబడటం, ఆశీర్వాదం పోగొట్టుకోవడం, దేవుని కృప ఫ్రీగా దొరికి దేవుని కృప పోగొట్టుకుంటాం. అన్మెరిటెడ్ ఫేవర్ కృప అంటే సర్వకృపానిధి అనే దేవుడు, ఆ సర్వకృపలను ఇచ్చే దేవుణ్ణి మనం పోగొట్టుకుంటున్నాం తిరుగుబాటు ద్వారా. ఇదేంటి దొంగతనమా, ఇది వ్యభిచారమా, ఇదేమన్నా కూని కోరుతనమా అని అనుకుంటాం. కానీ ఆల్ సిన్స్ ఆర్ ఈక్వల్. చిన్నదని లేదు, పెద్దదని లేదు. పాపం ఏ పాపమైనా వచ్చి జీవితం మరణం అన్నాడు. మరణం తప్పించుకున్నాం రక్షించబడిన దాన్ని బట్టి. కానీ ఇంకా ప్రభువుని నమ్ముకున్న తర్వాత కనుక తిరుగుబాటు ధోరణి ఏమైనా ఉన్నట్టయితే వాటిని ఒప్పుకుందాం, విడిచిపెట్టుకుందాం, దాన్ని కడుక్కుందాం, బాగుపడతాం. బాగుపడిన తర్వాత ఆమె జీవితం యేసుతో కూడా ఉన్న మరియగా మనం చూసాం. అమలారా, దినములో కొంత భాగం సమయమును ప్రభు కొరకు ఏర్పాటు చేసి ప్రత్యేకపరచుకొని ఆయనతో గడుపుదాం, ఆశీర్వాదాన్ని పొందుదాం. ఆ తర్వాత ఆమె యేసుతో కూడా ఉండి యేసుకు ఆయనతో కూడా ఉన్న వారికి ఉపచారము చేసిన మగ్దలేని మరియగా మనకు కనిపించింది. ఆస్తి ఖర్చు పెట్టింది, విస్తారమైన డబ్బులు ఖర్చు పెట్టింది. అమ్మ, నీవంత ఆస్తిపరాలు కాకపోవచ్చు, కానీ 2 నాణేలు కలిగిన బీద విధవరాలి యొక్క దాతృత్వం దేవుడు చెప్పాడు. మాసిదోనియా సంఘస్థులు వారు కటిక పేదలు, నిరుపేదలు అయినప్పటికీ కూడా వారి దాతృత్వం ఎంతో గొప్పది. ఇచ్చే మనసు నీకు ఉన్నట్లయితే తప్పకుండా నీవు ఇవ్వగలవు. ఇవ్వలేను అనుకుంటే ఇవ్వలేకపోతావు. కనుక ఇందు మూలంగానైనా నీ పరిచర్య ద్వారా నీ ప్రేమను ప్రభువుకు చూపిస్తావా? కనుక అలాగే యేసు ప్రభువుతో కూడా ఉండి ఆమె ఉపచారము చేసిందిగా, తద్వారా ఎంతో దీవెన, ఆశీర్వాదం. ఇంతకుముందు ఆమె ద్వారా కలవరం, నష్టం, అపవిత్రత. ఇప్పుడు ఆ ఇంటి గానుగలు దీవించబడ్డాయి. ఇప్పుడు ఆ ఇంటిలో ఎంత సంతోషం, ఎంత ద్రాక్షారసం అనగా సంతోషానికి గుర్తుంది. ఒకప్పుడు ఆమె ద్వారా దుఃఖం, ఇప్పుడు ఆమె ద్వారా ఎంత సంతోషం. అక్షరార్థంగా దీవించబడింది, ఆత్మీయం కూడా దీవించబడింది. అలాగూ నీవు నేను దీవించబడలాగున ప్రభు మనకు సహాయం చేయనుగాక. దేవుడి ఈ మాటలు మన కొరకు దీవించునుగాక.